అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ సీరియల్ 'చదువు' మూడో భాగం. రచన కొడవటిగంటి కుటుంబరావు గారు. మరి కథలోకి వెళ్దామా? అమ్మా, నీకు ఉత్తరం వచ్చింది అన్నాడు సుందరం. చెయ్యి విడియలేదు, అలా గడప మీద పెట్టు అంది తల్లి వంటింట్లోంచి. సుందరం కాసేపు కార్డు అటు ఇటు తిప్పాడు. వాడికి ఇప్పటి వరకు చేతి వ్రాత చదవటం అలవాట్లేదు. అందుచేత వెంటనే వాడికి ఉత్తరం చదవాలనే ఆలోచన తట్టలేదు. కానీ పోస్టు జవాను ఉత్తరం చూసి తన తల్లి పేరు చదవటం సుందరానికి స్ఫురణకొచ్చింది. అందుచేత ఆ పేరు ఎక్కడుంది వెతకసాగాడు. మొట్టమొదట అసలు అర్థమే కాదనిపించిన వ్రాత కొంచెం శ్రమ పడితే చదవటానికి వీలుగానే ఉంది. చిరునామాలో సుందరం తన తల్లి పేరు పోల్చుకున్నాడు. కార్డు అవతల వైపు తిప్పి శ్రద్ధగా ఓపికగా ఒక్కొక్క అక్షరమే చదవసాగాడు. ఎంత కష్టపడినా సుందరానికి కొన్ని అక్షరాల పోలిక తెలియనేలేదు. ఇంతలో సీతమ్మ వంటింట్లోంచి ఉత్తరమేదిరా సుందరం అని కేకబెట్టింది. శేషగిరి మావయ్య రాశాడమ్మా అంటూ సుందరం వంటింటి వాకిలి దగ్గరికి వచ్చాడు. నీకెలా తెలుసు? మామయ్య, అత్తయ్య, నరుసు, కృష్ణవేణి వస్తున్నారట, నేను చదివాను అన్నాడు సుందరం. ఓరి వెదవా, ఏది చదువు అంది తల్లి. తడుముకుంటూ అక్షరాలు కూడబలుక్కుంటూ మధ్య మధ్య కొన్ని అక్షరాలు తల్లి ఊహకు వదులుతూ అక్కడక్కడ మాటలు తప్పుగా విరుస్తూ సుందరం ఉత్తరం అంతా చదివాడు. సుందరం అసలే గుర్తించలేకపోయినవి అంకెలు, అవి వాడికి రావు. తన అన్న శేషగిరి కుటుంబం ఆ సాయంకాలమే వస్తున్నారని సీతమ్మకు స్వయంగా కార్డు చూసుకుంటే కానీ తెలియలేదు. శేషగిరి తామొస్తున్న వారం రాయలేదు, తేదీ మాత్రమే రాశాడు. ఇంకా నయ్యం అదన్నా రాశాడు అనుకుంది సీతమ్మ. తన అన్న మతిమరుపు ఆవిడకి బాగా తెలుసు. ఒక ఉత్తరంలో పిల్లలకో పెళ్ళానికో జబ్బు ఉన్నట్టు రాసి 4 రోజుల తర్వాత రాస్తే ఉత్తరంలో ఆ విషయమే రాయుడు. సుందరాన్ని ఎవరన్నా అంతా మేనమానే అంటే సీతమ్మ తన కొడుక్కి శేషగిరి చురుకు మాత్రమే రావాలని, పరధ్యానం రాకూడదని కోరుకునేది. శేషగిరి చదువుకునే రోజుల్లో చాలా మంచి మార్కులు సంపాదించుకునేవాడు. ఆయన ఒకసారి ఏదన్నా చదివితే అన్నిటికీ మరవని ఏకసంథగ్రాహి అని ఇప్పటికీ పేరుంది. కానీ ఈ ఏకసంథగ్రాహి బజార్కి వెళ్ళి కొనదలిచింది మర్చిపోయి వస్తాడు. రాయదలిచింది రాయటము, చెప్పదలిచింది చెప్పటము మర్చిపోతాడు. సుందరానికి తన మేనమావను చూస్తే చాలా అభిమానం. చదువులో తాను శేషగిరి మావయ్య అంతవాడు కావాలని వాడుకుండేది. ఏడాదికి 2-3 సార్లు శేషగిరి చెల్లెల్ని చూసిపోతూ ఉండేవాడు. ఎప్పుడన్నా భార్యనో పిల్లల్ని తెచ్చేవాడు. కానీ సామాన్యంగా ఒంటరిగానే వచ్చేవాడు. అందుచేత ఈసారి అందరూ వస్తున్నారంటే సుందరానికి ఏదో చాలా ఆనందం కలిగింది. వాడికి నరుసు జ్ఞాపకం ఉన్నాడు, కానీ కృష్ణవేణి సరిగ్గా జ్ఞాపకం లేదు. కృష్ణవేణికి 4వ ఏడు వచ్చింది, సుందరం కన్నా 8 నెలల చిన్నది. దానికి సుందరానికి పెళ్ళవుద్దని సగం నవ్వులకి సగం నిజానికి నలుగురు అంటూ ఉండేవాళ్ళు. అంచేత సుందరం దాంతో అట్టే స్నేహం చేయడానికి ప్రయత్నించలేదు. ఇక నరుసు సుందరం కంటే 2 ఏళ్ళు తక్కువగా పెద్ద. వాడిని కిందటేడే బడిలో వేశారు. తన చదువు చూసి శేషగిరి మావయ్య, నరుసు వాళ్ళు నిర్ఘాంతపోతారని సుందరం రూఢీ చేసుకున్నాడు. వాళ్ళ రాక కోసం సుందరం తాతహలాడటానికి కొంతవరకు అదే కారణం. అనుకున్న ప్రకారం శేషగిరి భార్య పిల్లలతో దిగిపోయాడు. కాసేపు ఇల్లంతా చాలా సందడిగా ఉంది. గడిచిన ఏడాది సంగతులు, మళ్ళీ ఇంకో ఏడాదికి సరిపోయే సంగతులు మాట్లాడుకున్నారు. మాటల సందర్భంలో సీతమ్మ తన అన్నతో, అన్నట్టు నీ ఉత్తరం సుందరం నాకు చదివి వినిపించాడు తెలుసా అంది. శేషగిరి భార్య కామేశ్వరి వారి అంది. సుందరానికి అక్షరాభ్యాసం చేయించిన రోజు లెక్క చూశాడు. దానికి శేషగిరి కుటుంబం రాలా. కృష్ణకి తడపరబోసింది. ఈ సంభాషణ అంతా సుందరానికి చాలా సంతోషంగా ఉన్న సమయంలో శేషగిరి అకస్మాత్తుగా, సుందరం సంగతి చెప్తావేమిటి సీత, కృష్ణ పుస్తకాలు చదివేస్తుంది, దానికి ఎవరు అక్షరాలు చెప్పలేదు, దానికి ఇప్పటికీ అక్షరాల వరుస తెలియదు తెలుసా, ఆ ఈ ఊ అని వరుసగా చెప్పమంటే చెప్పలేదు. నర్సు చేసి చదివేదంతా విని ఆ మాటలు పట్టుకుని పుస్తకంలో గుర్తుపట్టి అక్షరాలు ఒత్తులు అన్నీ నేర్చుకుంది అన్నాడు. ఒక్కసారిగా సుందరానికి మేనమామ మీద పట్టరాని కోపం, కృష్ణ మీద భరించరాని అసూయ కలిగింది. కృష్ణ పుస్తకాలు చదవగలదన్న విషయం అప్పటికప్పుడు పరీక్ష పెట్టారు. కృష్ణ అప్పుడప్పుడు తప్పు చదివినా చాలా వేగంగా చదివింది. ఆ తర్వాత సుందరాన్ని చదవమన్నారు. సుందరం చదవటానికి నిరాకరించాడు. ఎవరు చెప్పినా వినలా. వాడు పుస్తకం చదివితే వినాలని వాళ్ళ నాన్న ఎన్నోసార్లు ప్రయత్నించాడు. పాపం
వాడు మట్టుకు పైకి చదవడు, తనలో తాను చదువుకుంటాడు అని సీతమ్మ చెప్పింది. చదువులో నరుసు అట్టే చురుకు కాదని శేషగిరి అన్నాడు. కానీ తీరా విచారిస్తే వాడికి ఇప్పుడే ఎక్కాలు వచ్చని, కూడికలు తీసివేతలు హెచ్చవేతలు బాగారాలు వచ్చని, ఇంగ్లీష్ అక్షరాలు నేర్చుకోబోతున్నాడని తెలిసింది. సుందరానికి కాస్త గర్వం ఏదన్నా ఏర్పాటుంటే అది కాస్త దెబ్బతింది. ఇక వీధిలో బ్యాండు మోత విని సుందరము, నరుసు, కృష్ణ బయటకు వచ్చారు. బండి వెనక భాగంలో ఎవరో కూర్చుని చిన్న చిన్న కాగితాలు పంచి పెడుతున్నారు. ముగ్గురు బండి వెంటబడి చాలా దూరం వెళ్ళారు, కానీ వాళ్ళకు బండిలో వాడు కాగితం ఇవ్వలేదు. చివరికి ఎవరికీ పట్టుపడక నేల మీద పడిన కాగితం నరుసుకు దొరికింది. దాన్ని ముగ్గురు ఒక్కసారే చదవాలని ప్రయత్నించి 2 ముక్కలుగా చించారు. ఆ తర్వాత రాజీ పడి ముక్కలు దగ్గరగా పెట్టి చదివారు. నరుసు, కృష్ణవేణి గబగబా చదివారు. సుందరం వాళ్లతో పాటు చదవలేకపోయాడు. ఇంతకు అది తారాబాయి సర్కస్. తారాబాయి జుట్టుకి బండ కట్టుకుని ఎత్తుతుందని, ఛాతీ మీద రాయి పెట్టుకుని సమ్మెటలతో కొట్టించుకుంటుందని, బండిని నొసటతో తోస్తుందని, ఇంకేంటో ఏమేమో చేస్తుందని ఆ కాగితంలో ఉంది. ఆవిడ చేసే ఫీట్లు బొమ్మలు గోడల మీద కూడా అంటించి ఉన్నాయి. నాన్న, మనం సర్కస్కు పోవద్దు అని శేషగిరిని పిల్లలు అడిగారు. ఏముందర్రా సర్కస్లో? పులులు, సింహాలు, ఏనుగులు ఉండవు. చూస్తే కారులేకర్ సర్కస్ చూడాలి అన్నాడు శేషగిరి. కానీ సర్కస్ చూస్తే కానీ వీల్లేదని పిల్లలు పట్టుబట్టారు. శేషగిరి ఒప్పుకున్నాడు. సుందరం ఎన్నడూ సర్కస్ చూడలేదు, అంచేత వాడికి సర్కస్ చూడటంలో ఏమీ ఆనందం ఉండేది తెలియదు. కానీ శేషగిరి రకరకాల సర్కస్ల గురించి వింత వింత కథలు చెప్పాడు. ఒకసారి బెజవాడలో కారులేకర్ సర్కస్ జరుగుతుంటే సింహం ఒకటి తప్పించుకుని పారిపోయింది. మర్నాడు అది మార్వాడి సత్రం దగ్గర కూర్చుని ఉంది. జనం హడలిపోయారు, కానీ అది ఎవరిని ఏం చేయలే. కారులేకర్ వచ్చి దాని మెడకు తాడేసి పట్టుకుని పోయాడు. కోడి రామ్మూర్తి ఎవరూ చేయలేని ఫీట్లు చేస్తాడట. గుండెల మీద ఏనుగును ఎక్కించుకుంటాడట. 2 చేతులతో 2 మోటార్ కార్లు ఆపుతాడట. ఇటువంటి కబుర్లు ఎన్నో శేషగిరి అనంతంగా చెప్పాడు. ఇవన్నీ వింటుంటే సుందరానికి ప్రపంచ చిత్రాలన్నీ తెలుసుకుంటున్నట్టు, ఇప్పుడే తనకు ప్రపంచంతో సంబంధం ఏర్పడుతున్నట్టు తోచింది. ఈ ప్రపంచంలో చదువు అంటే పెద్ద విషయంగా కనిపించలా. ఇందులో రాక్షసులను జ్ఞాపకం చేసే హేమాహేమీలు ఉన్నారు. గుండెల మీద ఏనుగును ఎక్కించుకుని 2 చేతులతోనూ 2 మోటార్ కార్లను నిలిపేవాళ్ళు ఉన్నారు. కోడి రామ్మూర్తిని నువ్వు చూసావా మావయ్య అన్నాడు సుందరం. చూసా, ఏనుగును ఎక్కించుకోవటం కన్నా కూడా కార్లు ఆపటం చూడటానికి అద్భుతంగా ఉంటుంది. మధ్య చేతులు కట్టుకొని నిలబడతాడు. 2 కార్లు మోకులు జబ్బలు కట్టుకుంటాడు. 2 కార్లు ఒక్కసారిగా స్టార్ట్ చేస్తారు. ఇంజన్లు కుయ్యమని గోలెత్తుతాయి, కానీ ఒక్క కారు ముందుకు పోలేదు. సుందరం సాయంకాలం ఎప్పుడవుతుందా అని కూర్చున్నాడు. శేషగిరి పిల్లలు రాత్రికి చూసే సర్కస్ గురించి ఇప్పటి నుంచే ఆనందిస్తూ మరి బిగిరిగా మాట్లాడసాగారు. బిగ్గరగా. సుందరం పైకి విశేషం మాట్లాడలేదు. వాళ్ళ మాదిరి ఉత్సాహం చూపటం చేత కాకపోవటమే దానికి కారణం. కానీ ఈ విచిత్రమైన అనుభవం కోసం సుందరం హృదయం కొట్టుకుపోతూనే ఉంది. పొద్దుగూకి దీపాలు పెట్టిన కాసేపటికల్లా పిల్లలకి అన్నాలు పెట్టింది సీతమ్మ. ఆ రోజుల్లో సుందరం చదువు సంగతి ఎత్తకపోవటం ఆవిడ గమనించింది. చిన్న వెధవకి 2 రోజుల ఆట విడుపు అనుకుంది ఆవిడ. సుందరానికి ఆడావిళ్ళు అన్నం కూడా సరిగా సహించలేదు. రాత్రి 2వ ఆటకు అందరూ తాళం పెట్టి వెళ్ళారు. సర్కస్ డేరా చుట్టూ గ్యాస్ లైట్లు, బ్యాండు, డేరాకు కట్టిన తాళ్ళు, లోపల గ్యాలరీ అంతా ఇంకేదో లోకం వల్లే ఉంది సుందరానికి. ఏదన్నా వింత అనుభవాలు పొందుతున్నప్పుడు జ్ఞానేంద్రియాలు మామూలుగా పనిచేసిన దానికన్నా చాలా రెట్లు చురుకుగా పనిచేస్తాయి. అందుచేత ఈ సర్కస్ అనుభవాన్ని సుందరం అచ్చంగా కళ్ళతోనే కాక చెవులతోనూ, ముక్కుతోనూ, చర్మంతోనూ కూడా తనివిదీరా పొందాడు. ప్రదర్శన సంగతి వేరే చెప్పక్కర్లా. తారాబాయి తెల్లని గౌను ఒకటి వేసుకుని వచ్చింది. పెద్ద బండరాతిని తాళ్లతో జుట్టుకు గట్టుకుని మోకాళ్ళ మీద చేతులు అణించి దాదాపు జానెడెత్తు పైకి లేపింది. ప్రేక్షకులంతా చాలాసేపు చప్పట్లు కొట్టారు. శేషగిరి పిల్లలు కూడా గ్యాలరీలో కూర్చొని చప్పట్లు కొట్టారు. తారాబాయి ఇంకా చాలా ఫీట్లు చేసింది. రొమ్ము మీద రాయి పెట్టుకుని సమ్మెటలతో కొట్టించుకుంది. ఒక బండిలో 15 మందిని ఎక్కించి దాని పోలును నుదుటికి పెట్టుకుని తోసింది. కత్తుల మీద పడుకుంది. మధ్య మధ్య ఇతర ఫీట్లు కూడా చేశారు. కానీ అన్నిటిలోకి తీగ మీద నడిచిన పిల్ల సుందరాన్ని ప్రబలంగా ఆకర్షించింది. ఆ అమ్మాయి వేసుకున్న నీలం గౌను, చేతిలో పట్టుకున్న అందమైన గొడుగు తీగ మీద నుంచి పడకుండా ఆ పిల్ల చేసిన ఫీట్లు వాడికి అత్యద్భుతంగా దోచినాయి. ఆ పిల్ల ఫీట్లు చేసినంతసేపు ఒక పెద్దోడు ఆమె కేసు చూస్తూ కింద నిలబడి ఆమె ఎటుపోతే తాను అటుపోతున్నాడు. ఆమె పొరపాటున కాలు జారి పడితే పట్టుకోవడానికి ఆ మనిషి ఉన్నాడని శేషగిరి పిల్లలకి చెప్పాడు.
ఆ పిల్ల మీద తనకెంత అభిమానంగా ఉందో, ఆ కింద ఉన్న మనిషికి కూడా అంత అభిమానం ఉండి ఉంటుందని సుందరం నమ్మాడు. ఆ రాత్రి నిద్ర పట్టబోయే ముందు కూడా సుందరం ఆ సర్కస్ పిల్లను గురించి ఆలోచిస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న చదువుకున్న వాళ్ళందరికన్నా, ఉద్యోగస్తులందరికన్నా ఆ పిల్లొక్కతే నిజంగా ధన్యురాలని సుందరానికి గట్టి నమ్మకం కలిగింది. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.